నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పాసం సునీల్ కుమార్ తలపెట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పాదయాత్రను జయప్రదం చేయండని మాజీ కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఇదేమీ కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో పాదయాత్రగా ప్రతి ఇంటికి విచ్చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు గూడూరు 2వ పట్టణం నందు నిర్వహించబడును. కావున ఈ కార్యక్రమం గూడూరు పట్టణం ఇందిరానగర్ నుంచి 6వ తేదీ సోమవారం ఉదయం 8:30 ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, గొల్ల నరసింహ యాదవ్, అబ్దుల్ అజీజ్, గూటూరు కన్నబాబు, కొండెపాటి గంగాప్రసాద్, తానంకి నానాజీ, వేనాటి సతీష్ రెడ్డి విచ్చేయిచున్నారు. కనుక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, పాసం సునీల్ కుమార్ అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేసి స్థానికుడు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే పాసం సునీల్ కుమార్ని ఆశీర్వదించాలని మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మరియు తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్లు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అసనాపురం వెంకటేష్, పట్టణ నాయకులు అరుణ్, యువత బాబు, చక్రవర్తి చంద్ర, రామయ్య, వినయ్, లల్లు ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించడానికి ఆ రోజు 6వ తేదీ నుండి మొదలుపెట్టినాం. మరి ముందుగా గూడూరు పట్టణంలో, గూడూరు 2వ పట్టణం నుండి ఈ నెల 6వ తేదీ ఇందిరానగర్ పిచ్చయ్య అంగడి సెంటర్ నుండి ఈ పాదయాత్ర మొదలవబోతుంది. ఈ పాదయాత్రకి జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి అతిరథ మహారథ నాయకులు సోమిరెడ్డి గారు, బీదా రవిచంద్ర, నరసింహ యాదవ్ గారు, అజీజ్ గారు, అలాగే గంగాప్రసాద్ గారు, నానాజీ గారు, సతీష్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి గూడూరు కన్నబాబు గారు, వీరందరూ ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమానికి ఇంటింటికి తెలుగుదేశం అంటూ పాసం సునీల్ కుమార్ గారు పాదయాత్రగా గూడూరు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రతి వార్డు నందు ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ఆ వార్డులోని సమస్యలను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినందున గూడూరు పట్టణ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి గతంలో సునీల్ కుమార్ గారు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో, పేదలకు ఏ విధంగా సేవ చేశారో ఒక్కసారి అందరూ గుర్తుంచుకొని ఈ యొక్క పాదయాత్రకు సహకరించి ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నెల రోజుల పాటు 2వ పట్టణంలో జరిగే ఈ యొక్క పాదయాత్రకి 2వ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే గూడూరు 1వ పట్టణంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, రామారావు గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, అలాగే పాసం సునీల్ కుమార్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని 6వ తేదీ నుంచి జరిగే ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి. ఈ నెల 6వ తేదీ అంటే 6/2/2023 సోమవారం గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఇదేమి కర్మ రాష్ట్రానికి
దానిలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది గూడూరు పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న వినాయకుడి గుడి అంటే పిచ్చి బుంక్ సెంటర్ నుంచి 8వ తేదీ ఉదయం 8:30కి 6వ తేదీ ఉదయం 8:30 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీ రామారావు అభిమానులు, అదేవిధంగా బాలకృష్ణ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు తెలుగుదేశం శ్రేణులంతా అక్కడికి విచ్చేయాలా. ఆ కార్యక్రమం విజయవంతమైన తర్వాత ప్రతిరోజు కూడా ఈ గూడూరు పట్టణం పూర్తిగా అన్ని ఇళ్ళని సునీల్ కుమార్ గారు పాదయాత్రలోనే ప్రతి ఇంటిని సందర్శిస్తారు, వారి యొక్క కష్ట నష్టాలని తెలుసుకుంటారు. ఈ జరిగే 2 నెలల్లో 3 నెలల్లో ఈ పాదయాత్ర కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా రేపు 6వ తేదీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొనాలా. అదేవిధంగా ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద, యువత మీద ఉంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసి చేయి కలుపుదాం, రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దామనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ మాతో చేయగలిపి 6వ తేదీ నుండి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ప్రతి ఇంటికి మీ పాసం సునీల్ కుమార్ అనే నినాదంతో ప్రతి ఇంటిలో ఉన్న సమస్యను తెలుసుకునేదానికి, సమస్యల పరిష్కారానికై శ్రీకారం చుట్టారు. దీనికి కారణంగా రేపు 6వ తేదీ నుంచి గూడూరు నియోజకవర్గం మొత్తం పాదయాత్రగా నడుస్తూ ప్రతి సమస్యను తెలుసుకోవడానికి మన ముందుకు సునీల్ కుమార్ గారు వస్తున్నారు. 6వ తేదీ నుంచి సునీల్ అని చేపట్టబోయే ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి గూడూరు ప్రజలకి, అలాగే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి గూడూరు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చెందిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రావాలి. గూడూరు మళ్ళీ అభివృద్ధి చెందాలంటే పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే సాధ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఈ యొక్క పాదయాత్రకి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే వెండర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కోర్టు సెంటర్ ప్రాంతంలో మోటార్ సైకిల్పై ఉండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో శ్రీనివాసులు గాయపడటంతో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి వైద్యులు వైద్యం అందించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రీన్ డే ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై పిల్లలకు అవగాహన కల్పించారు. పాఠశాల అధ్యాపకులు శాంతకుమార్ మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, చిన్నతనం నుంచి పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. We had conducted Green Day. Green is synonymous with Mother Nature and also the optimistic character. It has been made a part of the curriculum from the past few days, making the students understand the importance of Mother Nature, what it gives us, how can we protect it, what can we do back for it, has been the main aim for it. I thank our management for their support and the parents who has been wonderful in supporting us from the beginning, and all the teachers who had made it. గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. ఈరోజు మా విఎస్ఆర్ పాఠశాల నందు కేజీ సెక్షన్ పిల్లలకు గ్రీన్ డే సెలబ్రేషన్ చేశాము. ఈ గ్రీన్ డే అనేది ఎందుకు చేసాము అంటే మనకు ఆక్సిజన్ చాలా ముఖ్యము. ఇప్పుడు మన వాతావరణ పరిస్థితులు మనకు సరిగా అనుకూలించట్లేదు, కానీ పిల్లల నుంచే వాళ్ళలో చెట్లు నాటాలి, మనకు గాలి అవసరము, మనకు నీరు అవసరము. సమస్త జీవరాశులకి గాలి, నీరు ఖచ్చితంగా అవసరం. వాటిలో మనం కూడా ఒకటి. కాబట్టి పిల్లల వయసు నుంచే వాళ్ళకి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసంగా
పచ్చని చెట్లు నాటించాలని పిల్లల ద్వారానే చెట్లు తెప్పించి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాము. దానికి సహకరించిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మా మేనేజ్మెంట్కు నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర సందర్భంగా ఏర్పాటు కానున్న తాత్కాలిక దుకాణాలు పలు రకాల వ్యాపారులకు సంబంధించి ఈవో నవీన్ వేలంపాటలు నిర్వహించారు. మార్చి 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు చిల్లకూరు మండలం కనుపూరు గ్రామంలో వైభవంగా జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి తాత్కాలిక దుకాణాలు, పూజా సామాగ్రి, టోల్ గేట్, తలనిలాలు, పార్కింగ్లకు ఈవో నవీన్ ఆధ్వర్యంలో నేడు దేవస్థానం వద్ద వేలంపాటలు నిర్వహించారు. ఈవో నవీన్ మాట్లాడుతూ పూజా సామాగ్రి, చెప్పుల స్టాండుకు సంబంధించి వేలంపాట వాయిదా పడిందని, మిగతా వాటికి పాటలు నిర్వహించామని, జాతర వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మురళీరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బహిరంగ వేలంపాట ఆ బహిరంగ వేలంపాటలో దాదాపు 1-2 ఐటమ్స్ దాదాపు 9 ఐటమ్స్ ఈరోజు చిల్లకూరు మండలం తూర్పుకంపూరు గ్రామంలో ఏం చేసింది శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మార్చి నెల 14-15 అమ్మవారికి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ జాతరలో భాగంగా జాతర సంబంధించిన ఏర్పాట్లలో అనేక పాదరక్షలు భద్రపరిచారు. అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో పూలమాలలు, పుష్పము అమ్ముకున్నారు. ఇది 3 మాత్రమే ఇవాళ వాయిదా పడ్డాయి. మిగతా అన్ని పాటలుగా జరిగిపోయినాయి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని అన్నదాన నిర్వాహక కమిటీ సభ్యులు కోరారు. వాళ్ళందరూ ప్లేట్లు ఆడ పెట్టండి అమ్మా, దయచేసి ప్లేట్లు ఎత్తుకొని పోకూడదమ్మా. ఆడ పెట్టండి అమ్మా. చూడండి ఒకసారి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆర్ఏహెచ్ మహేంద్ర గారైన లెమన్ మర్చెంట్ నిన్న శుక్రవారం రోజు సేవలు, శనివారం సేవలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఆర్ఏహెచ్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన సొంత ఖర్చులపైన ఈరోజు అన్నదానం చేస్తున్నాను. ఈ అన్నదానం కొరకు సహాయం చేసిన మహేంద్ర గారికి భగవంతుడు ఎల్లవేళలకి కాపాడాలని కోరుకుంటున్నాను. గోవిందమాల అన్నదాన సేవా సమితి తరఫున అన్నదానం చేస్తున్నాం. శనివారం మధ్యాహ్నము 12 గంటలకి 300 నుంచి 400 మందికి ప్రతి శనివారం అన్నదానం చేస్తున్నాను. కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి అన్న స్వీకారం స్వీకరించినట్టుగా కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.